ఎందుకంటే మనందరం ఒక పెద్ద కుటుంబం, కలిసికట్టుగా నడవాల్సిన కుటుంబం. సో నా మనసులో ఏమున్నా పలికేది ప్రేమగా పలుకుతా, కోపం వస్తే అంతే ఘాటుగా చెప్తాను. మన మంచి కోసం, పార్టీ భవిత కోసం. ఈ భూమిపైన మనందరం శాశ్వతం కాదు, మీ లోకేష్ కూడా శాశ్వతం కాదు. కానీ విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ శాశ్వతం. నిన్న మొన్న కొంతమందితో మాట్లాడుతున్నా, వాళ్ళందరికీ చెప్పా, అన్నగారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ చాలామంది అన్నారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు, తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు. కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ కార్యకర్తలే చూపించారు తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే 10 కాదు కదా 100 సంవత్సరాలు ఈ భూమి పైన ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాం శాశ్వతం.